ఆర్యన్ ఇంకా సునీల్ ఇద్దరూ బీహార్లో నివసించేవాళ్లు. వాళ్లు ఢిల్లీ నగరంలో ఉద్యోగం చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఉదయాన్నే ఆఫీస్ కోసం బయలుదేరబోతూ ఉంటారు. అంతలో వాళ్ల ఇంటి యజమాని వాళ్ల గదిలోకి వచ్చి వాళ్లతో ఇలా అంటుంది, మీరిద్దరూ నాకు 2 నెలల ఇంటి అద్దె ఇవ్వలేదు, ఎప్పుడిస్తారు చెప్పండి. అది కొన్ని రోజుల్లో మేము అద్దెను చెల్లించేస్తాం. చూడండి, మీరిద్దరూ ఈ నగరానికి కొత్తగా వచ్చారు, అందుకే మీకిక్కడి నుంచి ఎక్కువగా ఏం తెలీదు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చూడండి, మీరిద్దరూ లేట్ నైట్ రావడం నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. అందుకని ఆఫీస్ నుంచి తిన్నగా ఇంటికి రండి. ఈ మధ్య పరిస్థితులు బాలేదు. సునీల్ ఇంకా ఆర్యన్ ఇంటి నుంచి బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళాక ఆర్యన్ సునీల్తో ఇలా అంటాడు, అరే ఏంటిది, ఇవాళ మన ఇంటి యజమాని మనకు ఆర్డర్ వేసింది ఇంటికి త్వరగా రావాలి అని. ఇవాళ నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఇవాళ రాత్రికి లేటుగా వచ్చినప్పుడు ఇంటి యజమానికి చెప్పేసేద్దాం మనం మన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళామని. దాని గురించి తను తప్పుగా ఎందుకు అనుకుంటుంది? సాయంత్రం ఆఫీస్ అయిన తరువాత వాళ్ళిద్దరూ తమ ఫ్రెండ్ పార్టీకి వెళ్లిపోతారు. తిరిగి రావడానికి వాళ్ళిద్దరికీ చాలా టైం పడుతుంది. వాళ్ళిద్దరూ మందు తాగిన మత్తులో ఉంటారు. రాత్రి 12 అవుతుంది. రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. అప్పుడే వాళ్ళిద్దరి దగ్గరికి ఒక ఆటో రిక్షా వచ్చి ఆగుతుంది. ఎక్కడికి వెళ్ళాలి సార్? చందన్ నగర్ వెళ్ళాలి. చందన్ నగర్ అయితే చాలా పెద్దది సార్. చందన్ నగర్లో ఎక్కడికి వెళ్ళాలి మీరు? మేమెక్కడికి వెళ్తే దాని గురించి మీకెందుకు? మేము నీకు దారి చెప్తాంలే. అలాగైతే సరే సార్. మరి ఇంకెందుకు ఆలస్యం? త్వరగా వచ్చి ఆటోలో కూర్చోండి సార్. ఈ ఏరియాలో నేను మాత్రమే ఉన్నాను. రాత్రి వేళ ఆటో నడిపేవాణ్ణి. వాళ్ళిద్దరూ ఆటో రిక్షాలో కూర్చుంటారు. 20 నిమిషాల తరువాత ఆటో అతను వాళ్లతో ఇలా అంటాడు, చందన్ నగర్కి వచ్చేసాం సార్. చెప్పండి, ఆటోని ఎక్కడ ఆపాలి? కాని వాళ్ళిద్దరిలో ఎవరూ సమాధానం చెప్పలేదు. ఆటో అతను చూసేసరికి వాళ్ళిద్దరూ నిద్రపోతూ ఉంటారు. అతను వాళ్ళని లేపడం మొదలు పెడతాడు. సార్, చందన్ నగర్కి చేరుకున్నాము, లేవండి. రిక్షా అతని మాటలు విని వాళ్ళిద్దరూ కూడా కళ్ళు తెరుస్తారు. ఆ తర్వాత వాళ్లు ఆటోలో నుంచి కిందకి దిగుతారు. నీకు చాలా చాలా ధన్యవాదాలు ఆటో అన్నా. ఆ మాట చెప్పి సునీల్ జేబులో నుంచి 100 రూపాయల నోటు తీసి ఆటో అతనికి ఇస్తాడు. ఆటో అతను వాళ్ళిద్దరినీ దించి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. మనం అసలు ఎక్కడ దిగేమో అని మనకు తెలియడం లేదే. ఎక్కడికొచ్చాం మనం? అరే, రోడ్డు మీదే దించేసినట్టున్నాడు. సరే, తినగా పద. వాళ్ళిద్దరూ కొంత దూరం నడుస్తారు. అంతలో వాళ్ళిద్దరికీ ఎదురుగా ఎంతో మంది జనాలు ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఎంతమంది జనాలు ఎందుకున్నారు? ఇది ఏదో సినిమా థియేటర్ లాగుంది. ఇక్కడ పిక్చర్ వేస్తున్నట్లున్నారు. అరే వా, పద, ఇవాళ నైట్ షో చూద్దాం. లేదురా, నాకు మూడ్ లేదు. ఒక పని చేద్దాం, పిక్చర్ రేపు చూద్దాము. ఇప్పుడు మనం రూమ్కి వెళ్ళిపోదాం. సునీల్ గడియారం చూసి ఇలా అంటాడు, టైం ఇప్పటికే రాత్రి 12 అయిపోయింది. ఇంటి యజమాని మన కోసం తలుపు తెరుస్తుందో లేదో, అందుకనే నేను చెబుతున్నాను ఇక్కడే టైం గడిపేద్దామని. ఉదయం 4 గంటలకు వెళ్దాం. అప్పుడైతే ఓవర్ టైం చేసామని చెప్పొచ్చు. నేను వెళ్ళి టికెట్ తీసుకుంటాను. టికెట్ తీసుకోవడం కోసం సునీల్ ఎప్పుడైతే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తాడో అప్పుడు అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. తను తాగిన మత్తులో కళ్లను పెద్దవి చేసుకొని డబ్బులను అక్కడ పెడతాడు. టికెట్ తీసుకొని తను ఆర్యన్తో పాటు హాల్ లోపలికి వెళ్తాడు. లోపల ఒక వ్యక్తి వాళ్ళిద్దర్నీ సీట్లో కూర్చోబెడతాడు. ఆర్యన్ అన్ని వైపులా తల తిప్పి చూస్తాడు. కాని అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. బయట చాలామంది జనం ఉన్నారు అన్నావు, కానీ నాకు ఎక్కడెవరూ కనిపించడం లేదే. మన ఇద్దరం మాత్రమే ఉన్నాం. అరే, నువ్వేమనుకుంటున్నావు? నేనేమైనా సినిమా చూడడానికి టికెట్ తీసుకున్నానా? నేను కాసేపు ఏసీలో పడుకుంటాను. అంతలో ఆర్యన్ ముందు సీట్లో కూర్చుని ఎవరో ఒకావిడ తన వైపు రావడం చూస్తాడు. ఆవిడ జుట్టంతా చెరిగిపోయి ఉంటుంది. మరుక్షణమే చెరిగిపోయిన జుట్టుతో ఆవిడ ఆర్యన్ ముందుకొచ్చి నిలబడుతుంది. వెల్కమ్ టు సినిమా హౌస్. ఈ చావు సినిమాకి మీ ఇద్దరికీ కూడా స్వాగతం. ఆ మాట చెప్పగానే ఆవిడ మొహం భయంకరంగా మారిపోతుంది.
ఆవిడ గాల్లోకి ఎగరటం మొదలు పెడుతుంది. ఆర్యన్ చాలా భయపడిపోతాడు. సునీల్తో ఇలా అంటాడు, సునీల్ లే, ఒకసారి చూడు, ఈవిడెవరు? ఉన్నట్టుండి ఆవిడ మాయమైపోతుంది. సునీల్ అన్ని వైపులా చూసి ఇలా అంటాడు, ఇక్కడెవరూ లేరు కదా, ఏమైంది నీకు? ఈ చోటు ఎందుకో నాకు సరిగ్గా అనిపించడం లేదు. ఆర్యన్, టైం రాత్రి 12 అయ్యింది. నువ్వేదో భ్రమపడి ఉంటావు, ఇంకేం లేదు, నన్ను పడుకోని. అంతలో ఆర్యన్ గట్టిగా అరుస్తూ ఇలా అంటాడు, నా కాళ్ళని ఎవరు పట్టుకున్నారు? సునీల్ ఎప్పుడైతే కిందకి చూస్తాడో అప్పుడు తనకి 2 నల్లని చేతులు మాత్రమే కనిపిస్తాయి. సునీల్కి మత్తు దిగిపోతుంది. తను కంగారుగా దూరంగా వెళ్లి నిలబడతాడు. ఆర్యన్ కూడా లేచి నిలబడతాడు. ఇక్కడేదో గందరగోళంగా ఉంది. బహుశా మన ఇద్దరం ఎక్కువ తాగేసినట్టున్నాము. ఇవాళ ఏం జరుగుతుందో తెలియడం లేదు. సరే, నేను మొహం కడుక్కొని వస్తాను. ఆర్యన్ మళ్లీ భయపడుతూ మూలకి వెళ్లి సీట్లో కూర్చుంటాడు. సునీల్ కూడా కంగారుగా టాయిలెట్లోకి వెళ్తాడు. ఎప్పుడైతే తను టాయిలెట్ తలుపుని తెరుస్తాడో అప్పుడు తనకక్కడ లోపల ఆర్యన్ కనిపిస్తాడు. నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్లే అవకాశమే లేదు. అది చూసి సునీల్కి పూర్తిగా మత్తు దిగిపోతుంది. తను తడబడుతూ భయపడుతూ పరిగెత్తడం మొదలు పెడతాడు. హాల్లోకి వెళ్తాడు. తనక్కడ చూసేసరికి ఆర్యన్ తన సీట్లో కూర్చుని ఉంటాడు. ఆర్యన్, ఇక్కడేదో గందరగోళంగా ఉంది, ఇక్కడి నుంచి త్వరగా పద. అంతలో సునీల్కి వెనక నుంచి ఆర్యన్ గొంతు వినిపిస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావు? నేనిక్కడున్నాను. సునీల్ ఎప్పుడైతే సీటు వైపు చూస్తాడో అప్పుడక్కడ ఒక ఎముకల గూడు కనిపిస్తుంది. ఉన్నట్టుండి హాల్లో పరిస్థితంతా మారిపోతుంది. హాల్ అంతా కూడా శవాలతో నిండిపోయుంటుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకెలా తెలుస్తుంది? మనమిద్దరం ఎలాగైనా సరే ఇక్కడి నుంచి బయటపడాలి. నాకేమనిపిస్తుందంటే మనిద్దరం మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేయకూడదు. ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా ఇక్కడి నుంచి బయటపడిపోవాలి. వాళ్ళిద్దరూ గేటు దగ్గరికి పారిపోతారు. పరిగెత్తుకుంటూ వెళ్లి చూసేసరికి వాళ్లకి క్యాంటీన్ ఏరియాలో కూడా అందరూ చనిపోయి ఉంటారు. అంతలో కాలిపోయిన ఒక ఆడమనిషి వాళ్ల ముందుకొచ్చి నిలబడుతుంది. ప్లీజ్ నన్ను కాపాడండి, చూడండి చూడండి, నా శరీరం అంతా కూడా నిప్పు వల్ల పూర్తిగా కాలిపోయింది. నా భర్త కూడా పూర్తిగా కాలిపోయారు, నన్ను కాపాడండి. ఆ మాట చెప్పి ఉన్నట్టుండి ఆడమనిషి నవ్వుతూ ఇలా అంటుంది, చావు సినిమాకి మీ ఇద్దరికీ స్వాగతం. ఇప్పుడు మొత్తం సినిమా హాల్లో మీరిద్దరూ మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. కానీ ఎక్కువసేపు మీరిలా ప్రాణాలతో ఉండలేరు. ఈ సినిమా హాల్లో ఇక్కడికెవరైనా ఒక్కసారి అడుగు పెడితే ఇక్కడ్నుంచి తిరిగి వెళ్లలేరు. అందుకే దీనిని చావు సినిమా హాల్ అని అంటారు. కింద క్యాంటీన్ ఏరియాలో ఉన్న శవాలన్నీ కూడా లేచి నిలబడతాయి. వాళ్ళిద్దరి వైపు చూడటం మొదలు పెడతాయి. కాలిపోయిన మొహాలు, కుళ్ళిపోయిన శవాలు నెమ్మదిగా లేచి సునీల్ ఇంకా ఆర్యన్ వైపు నడుచుకుంటూ వస్తాయి. అంతలో సునీల్, ఆర్యన్ ఇద్దరూ కూడా టాయిలెట్లోకి వెళ్లి తలుపుని లోపల నుంచి మూసేస్తారు. అరే, మనిద్దరం ఎక్కడికొచ్చాం అసలు? ఇక మనిద్దరం ప్రాణాలతో బయటపడలేమోనని నాకు అనిపిస్తుంది. ఇంత భయంకరంగా కనిపించే వీళ్ళు మనల్ని చంపేస్తారు. ఏదైనా సరే ఆర్యన్, మనం ఎలాగైనా సరే మన ధైర్యాన్ని కోల్పోకూడదు. నీ ఫోన్ ఏమైనా పనిచేస్తుందా? ఒకసారి లొకేషన్ తెలుసుకో. నా ఫోన్ అయితే డెడ్ అయిపోయింది. సునీల్ చూసేసరికి మొబైల్లో నెట్వర్క్ లేదు. తలుపుని బయట నుంచి ఆగకుండా కొడుతూనే ఉంటారు. బయట నుంచి భయంకరమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. నా మొబైల్ అసలు నెట్వర్క్ లేదు. ఇప్పుడు ఈ భూతాలు, పిశాచాలు తప్పకుండా మనల్ని చంపేస్తాయి. అసలు ఆ ఆటో అతను మనల్ని ఎక్కడ దింపాడు? చందానగర్ అని చెప్పి శ్మశానంలో దింపి వెళ్ళాడా? ఇటువంటి భయంకరమైన వాళ్ళని నేను ఇంతవరకు అసలు ఎప్పుడు చూడలేదు. ఇంకా ఇప్పుడు టైం 2 అయింది. కానీ మనం ఇప్పుడు ఏం చేయగలం? ఉన్నట్టుండి శబ్దాలు రావడం ఆగిపోతాయి. వాళ్ళిద్దరూ భగవంతుణ్ణి ఆపకుండా ప్రార్థిస్తూనే ఉంటారు. టైం 4 అయింది ఆర్యన్. మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం. బయట నుంచి శబ్దాలు రావడం ఆగిపోయింది. తెల్లవారిపోతుంది. మనం ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి. కానీ 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 బయట రాక్షస సైన్యం మొత్తం అక్కడే ఉంది. నేను చూస్తాను. బయటికి తొంగి చూస్తే బయట వాళ్లకి ఎవరూ కనిపించలేదు.
ఇక వాళ్ళిద్దరూ తమ శరీరంలో ఉన్న బలాన్ని మొత్తం ఉపయోగించి పరిగెడుతూ ఆ హాల్లో నుంచి బయటికి వస్తారు. రోడ్డు మీద ఇంకా ఎంతో వేగంగా పరిగెడుతూ తమ రూమ్ దగ్గరికి చేరుకుంటారు. వాళ్ళిద్దరి మొహాలు అలా ఉండటం చూసి ఇంటి యజమాని ఆశ్చర్యంతో ఇలా అంటుంది, మీ ఇద్దరి మొహాలు ఎందుకలా ఉన్నాయి? రాత్రంతా మీరిద్దరూ ఎక్కడున్నారు? రాత్రి 12 వరకు నేను మీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఆర్యన్ వణికిపోతూ ఇంటి యజమానికి జరిగిన విషయమంతా చెప్తాడు. మేమిద్దరు ఎంతో కష్టపడి మా ప్రాణాలు కాపాడుకున్నాము. మీ ఇద్దరికీ అదృష్టం బావుంది. అందుకనే మీరిద్దరూ ఆ చావు సినిమా హాల్ నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. చావు సినిమా హాలా? నాకు అసలేం అర్థం కావడం లేదు. 15 సంవత్సరాల క్రితం రోహిణీ నగర్లో ఉన్న సినిమా హాల్లో నైట్ షోలో నిప్పంటుకుంది. ఏ వ్యక్తి దగ్గర అయితే మెయిన్ డోర్ తాళం ఉందో అతను అందరికంటే ముందే కాలిపోయాడు. 200 కంటే ఎక్కువ మందే చనిపోయారు. అక్కడ కనీసం ఒక్కరు కూడా బతికి బయటపడలేదు. అందరూ తల్లడిల్లి చనిపోయారు. అప్పట్నుంచి రాత్రివేళ అక్కడ మనుషుల అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఆ సినిమా హాల్ని భూతాల హాల్ అని అంటూ ఉంటారు. సునీల్కి ఆ ప్రక్రియ అంతా కూడా అర్థమయ్యింది. అతను కేవలం ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన గురించి ఆలోచించటం మొదలు పెడతాడు. రిక్షా అతను వాళ్లు మత్తులో ఉన్నదాన్ని అవకాశంగా తీసుకొని వాళ్లని చందన్ నగర్లో కాకుండా రోహిణీ నగర్లో వదిలిపెట్టాడు.